హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ జర్నీ నార్మల్ ట్రిప్ కాదు, మై డ్రీమ్ ట్రిప్ టు లదాఖ్. జాయిన్ మీ టు ఎక్స్పీరియన్స్ ద బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్. లే ఎయిర్పోర్ట్ నుంచి నా స్టేకి స్టార్ట్ అయ్యి అరౌండ్ ఒక 5 km ఉంటుంది. స్టే కోసం ఓ బంకర్ స్టైల్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాను. సింపుల్ బట్ కాజీ. కొంచెం రెస్ట్ తీసుకొని బాడీకి ఆల్టిట్యూడ్ అడ్జస్ట్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి స్లోగా అక్లమటైజ్ అయ్యాను. I took a thorough walk to the Leh market. This is Leh market. ఈవినింగ్ లే మార్కెట్ రీచ్ అయ్యాక వైబ్ టోటల్గా డిఫరెంట్ అయిపోయింది. కూల్ బ్రీజ్, మౌంటైన్ బ్యాక్ డ్రాప్, గ్లోయింగ్ లైట్స్తో అట్మాస్ఫియర్ చాలా లైవ్లీగా ఉంది. కొద్దిగా సేపు అలా లే మార్కెట్ మొత్తం చూసి రిటర్న్ బంకర్కి స్టార్ట్ అయ్యాను. స్మాల్ డిన్నర్ ఇన్ ద బంకర్ కెఫే. ఇది నైట్ వ్యూ ఆఫ్ మై బంకర్ ఫ్రమ్ మై రూమ్. ఫస్ట్ డే ఇన్ ద లే కంప్లీటెడ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హిమాలయ 411 రెంట్కి తీసుకొని మన జర్నీని అయితే స్టార్ట్ చేశాం. ఆ ఫస్ట్ జర్నీ టువర్డ్స్ కార్దుంగ్లా. దిస్ ఈజ్ పర్మిట్ ఆఫీస్. మన ఇన్నర్ లైన్ పర్మిట్స్ అన్నీ ఇక్కడ చెక్ చేయించుకోవాలి. ఈ పర్మిట్స్ అన్నీ ముందుగా మనం ఆన్లైన్లో ట్రిప్ స్టార్ట్ అవ్వకముందైనా తీసుకోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చి డిఓ ఆఫీస్ అని ఉంటుంది, అక్కడైనా మనం తీసుకోవచ్చు. దే విల్ థరోలీ చెక్ అవర్ ఐడెంటిటీస్. ఇన్నర్ లైన్ పర్మిట్స్ అనేవి మెయిన్లీ ఐకానిక్ ప్లేసెస్ లైక్ కార్దుంగ్లా, నూబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ లాంటివి చాలా ఇంపార్టెంట్. చలో, we shall start to our first destination, Kardungla Pass. We are on the way to Kardungla Pass. It is an high altitude mountain pass in the Leh district. It is one of the world's highest motorable road. ప్రతి రైడర్కి ఇదొక డ్రీమ్ రోడ్ టు బి ఎట్. నేను స్టార్ట్ అయ్యే టైంకి వెదర్ నెమ్మదిగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కూల్ బ్రీజెస్, థిక్ ఎయిర్. నేను ట్రావెల్ చేసే ప్రతి కిలోమీటర్ రిమైండ్స్ మీ దట్ ఐఎమ్ గోయింగ్ హయ్యర్ ఇన్ టు ద మౌంటైన్స్. Sky is clear, deep blue, and the sunlight had that sharp mountain brightness. This road itself is an experience. ప్రతి సింగిల్ టర్న్ తర్వాత నేను కొత్త ల్యాండ్స్కేప్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ప్రతిసారి. వావ్, సూపర్. అసలు కొంతమంది సైక్లింగ్ చేసుకుని కార్దుంగ్లా వెళ్తున్నారు. అసలు దే ఆర్ బోర్న్ టు డూ దిస్. దీస్ డస్టీ బెండ్స్ అండ్ స్ట్రాంగ్ విండ్స్ అండ్ దిస్ సైలెన్స్, ఓన్లీ ద బైక్ సౌండ్ was so deep you can actually hear the mountains. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి ప్లేస్లో నేను బైక్ డ్రైవ్ చేస్తానని. అసలు ఈ వ్యూస్, రోడ్స్ అసలు మైండ్ బ్లోయింగ్. ద థింగ్ ఈజ్ దాట్ ఇట్స్ కంప్లీట్లీ రియల్. నిజంగా ఐఎమ్ డూయింగ్ దిస్. నాకు లెఫ్ట్లో ఉన్న లోయ అయితే లిటరల్లీ మేక్స్ మీ సో స్కేరీ. The oxygen level drops and the cold feels sharper. Literally, my fingers were freezing like anything. మనకి ఇక్కడ విజువల్గా కనిపించే సీనిక్కి అక్కడ ఉన్న క్లైమేట్కి కంప్లీట్గా డిఫరెంట్. ఎందుకంటే సన్ చూడడానికి అంత బ్రైట్గా ఉంది కానీ చలి మామూలుగా లేదు. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి మౌంటైన్ రైడ్ని కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు. అక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది, అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకుందాం. మా వాళ్ళు కూడా అక్కడ ఆగుతున్నట్టున్నారు. వీళ్ళే నా కొత్త ఫ్రెండ్స్, వాళ్ళతోనే ఈ రైడ్ మొత్తం నేను జర్నీ చేయబోతున్నాను. మై అన్ప్లాన్డ్ ఫ్రెండ్స్. వావ్, ఆ వ్యూ చూడండి ఎంత స్టన్నింగ్గా ఉందో. చాలా చాలా బాగుంది. మార్నింగ్ నుంచి ఎంటీ స్టమక్తో ఉన్నాం. స్మాల్ బ్రేక్ఫాస్ట్. న్యూ చాప్టర్ ఇన్ మై లైఫ్ విత్ దీస్ బడీస్. ఫైనల్గా కార్దుంగ్లా పాస్ హిల్ టాప్కి అయితే రీచ్ అయిపోయాను. ఇట్స్ అరౌండ్ 17,800 feet టు ద సీ లెవెల్. అంత హైట్లో ఉన్నాం మనం ఇప్పుడైతే. చాలా చాలా చల్లగా ఉంది. నా చేతులు అయితే కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతున్నాయి. లిటరల్గా అసలు తిమ్మిరికిపోయి చాలా చాలా ఫ్రీజ్ అయిపోతున్నాయి. గ్లౌజెస్ కూడా లేవు. ఈ టాప్కి రీచ్ అయ్యానంటే ఇంకా నేను నమ్మలేకపోతున్నాను నా కళ్ళతో.
ఈ కలర్ ప్రేయర్ ఫ్యాగ్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తాం లే మొత్తం. దిస్ ఈజ్ మైటీ మైల్ స్టోన్ ఆఫ్ కార్దుంగ్లా. I felt so proud of experiencing such an iconic place. ఒక 30 to 40 minutes కంప్లీట్గా కార్దుంగ్లా అంతా ఎంజాయ్ చేసిన తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్ నూబ్రా వ్యాలీకి అయితే స్టార్ట్ అయిపోయాను. వావ్, అసలు ఆ సీనిక్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ గ్లేషియర్, ఆ మౌంటైన్స్, ఆ స్కై, ఆ క్లియర్ స్కై, అసలు చాలా బాగుంది. నాకైతే నోట్లోంచి మాట రావట్లేదు. లైఫ్లో మనం కొన్ని విషయాలు నోటితో చెప్పలేం, కళ్ళతో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలం. సో అది మనసుకు సంబంధించింది అనుకుంటా. ఇప్పుడు నాకు లెఫ్ట్లో ఉన్న ఆ పెద్ద ఐస్ బర్గ్ని అయితే చూడండి. అది స్నో ఇంకా ఎంతలా ఉన్నదో. అదే ఒక పీక్ వింటర్ టైంలో అయితే ఈ ప్లేస్ మొత్తం స్నోతో ఎంతలా ఫిల్ అయి ఉంటుందో. నూబ్రా వ్యాలీకి వెళ్ళే దారిలో మా వాళ్ళు ఒక సినిక్ ప్లేస్ దగ్గర ఆగారు. ఇది ఎలాగున్నదంటే చూడడానికి ఒక ఎడారిలో కొయాసిస్ దొరికితే ఎలాగుంటుందో అంత నిజంగా అంత గ్రీనరీ, అంత సినిక్గా ఉన్నది ఈ ప్లేస్ అయితే. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మన నూబ్రాకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ ప్లేస్ అయితే మైండ్లోంచి అసలు పోవట్లేదు. ఎలాగున్నదంటే ఒక క్యాన్వాస్ బోర్డ్ మీద ఒక ఆయిల్ కలర్ పెయింటింగ్స్ అయితే ఎలాగుంటుందో అలాగున్నది ఈ పెయింటింగ్. ఇదే మనం నూబ్రాకి వెళ్ళే దారిలోనే దగ్గర ఒక 7 to 8 విలేజెస్ అయితే మనం చూస్తాం. అసలు ఇక్కడ పీపుల్ ఎలాగుంటారు అసలు ఇలాంటి ప్లేసెస్లో లిటిల్గా. అంటే మనమైతే అలవాటు లేదు కాబట్టి మనం చాలా కొత్తగా ఉండొచ్చు, వాళ్ళకి పెద్ద కాదు. వాళ్ళ లైఫ్లో ఇది ఒక రొటీన్ ఏమో. యాక్చువల్గా ఈ విలేజెస్కి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఈ టూరిజమే అనుకుంటా. మనం ఇక్కడ చూస్తే ఇంకా ఈ టైంలో కూడా ఇంకా చాలా వరకు విలేజెస్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్లోనే ఉన్నాయి. ఇక్కడ విలేజెస్లో ఉన్న పీపుల్ వాళ్ళ ఫుడ్ కల్చర్ అంతా ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి అయితే కంప్లీట్గా సింక్ అయిపోయి ఉంటుంది అనుకుంటా. ఈ లదాఖ్ రోడ్స్ మాత్రం డ్రైవర్ ఒక స్కిల్స్కి కంప్లీట్గా ఒక టెస్టే, చాలా పెద్ద టెస్ట్. ఎందుకంటే రైడర్ ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే ఆ రోడ్ కండిషన్ చూడాలి. బ్రేక్స్ ఎక్కడ పడితే అక్కడ మనం స్ట్రీట్స్లో తిరిగినట్టు జస్ట్ లైక్ సడన్ బ్రేక్స్ వేసేయకూడదు, ఎందుకంటే వీల్ స్కిడ్ అయిపోతుంది. వెహికల్స్ చూసుకోవాలి, హెవీ వెహికల్స్ ఉంటాయి, స్లిప్పరీ రోడ్స్, మౌంటైన్స్. చూడండి అసలు రోడ్స్ అసలు ఎంత ఆఫ్ రోడింగ్ ఉందంటే, ఇలాంటి ఆఫ్ రోడింగ్కి ఇలాంటి హిమాలయ బైక్ కాబట్టే అసలు ఎంత కంఫర్ట్గా ఉంది. అందుకే నేను ఎక్కువ హిమాలయ బైక్సే ప్రిఫర్ చేస్తాను ఆఫ్ రోడింగ్కి. దేవుడా, ఈ ఆఫ్ రోడింగ్ ఎప్పటికి అవుతుంది? అసలు ఎంత వెళ్తున్నా అసలు రోడ్ అయితే ఎండ్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు నేను చేసిన జర్నీలో ఒక 70% ఆఫ్ ద రోడ్స్ కంప్లీట్గా ఆఫ్ రోడింగే ఉన్నాయి. మోస్ట్లీ రోడ్స్ అన్నీ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టున్నాయి. ఇవన్నీ BRO అండర్లోకి వస్తాయి. సో BRO కన్స్ట్రక్టింగ్ ద రోడ్స్, కంప్లీట్లీ న్యూ రోడ్స్ అనుకుంటా. యూజువల్లీ కార్దుంగ్లా నుంచి నూబ్రాకి 40 to 45 kilometers డౌన్ హిల్ జర్నీ ఉంటుంది. వీ కెన్ కవర్ బై 1 hour or 1.5 hours. కానీ ఈ రోడ్స్ వల్ల వీ టుక్ అరౌండ్ 4.5 hours టు నూబ్రా. ఏవేంద్రా ఎందుకు అవుతున్నారు? వై?
మా వాళ్ళకి ఆకలి వేస్తుంది అనుకుంటాను. ఇక్కడ ఎక్కడ లంచ్ అవైలబుల్గా ఉంటే అక్కడే మనం చేయాలి, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ లంచ్ అన్నది దొరకదు మనకి. టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 3 PM. ఆలూ పరోటా ఇవే ఉంటాయి ఇక్కడ. Please do like, share and subscribe. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అట్ నూబ్రా వ్యాలీ.